నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. సిఐటియు అనుబంధ సేవా సమితి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుండి లోకల్ ఫ్రీ అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ అంబులెన్స్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. మిత్రులారా, నెల్లూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి నిత్యం అనేక మంది నిరుపేదలుగా ఉండేవారు వైద్యం కోసం వస్తున్నారు. ఇలాంటి నిరుపేదలుగా ఉండేవారికి అందుబాటులో ఉండేందుకు నెల్లూరు జిల్లా అంబులెన్స్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంస్థ ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఉచిత అంబులెన్స్ సేవల్ని వారు ప్రారంభించారు. ఈ సేవల్ని ఈ జిల్లాలో ఉండే పేదలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకించి వీరికి ఈ ఆలోచన రావడానికి కారణం జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల నుంచి నిరుపేదలుగా ఉండేవారు వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటూ కొంతమంది ప్రాణాలు కోల్పోతే ఆ శవాలను కూడా ఇళ్ళకి తీసుకుపోలేని పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఉంటే అలాంటి వారందరికీ కూడా ఇప్పటికే ఉచితంగా సేవలు అందిస్తుంది యూనియన్ తరఫున. వారికి ఖచ్చితంగా సేవలు నిరంతరాయంగా అందించే దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి ఈ ఉచిత సేవలను ఇక్కడ సిఐటియు ప్రారంభించింది. ఈ సేవల్ని జిల్లా ప్రజానీకం మొత్తం కూడా వినియోగించుకోవాల్సిందిగా సిఐటియు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు సాయి కుమారు. నేను ఇక్కడ యూనియన్ అంబులెన్స్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను 20 సంవత్సరాల నుంచి. ఈ 20 సంవత్సరాల్లో మేము అనేక రకాల అంబులెన్సులు కేసెస్ తీసుకొని పోయి డ్రాప్ చేయటము కొన్ని సన్నివేశాలు మా కళ్ళకి ఎదురుపడ్డాయి. వాళ్ళ మనిషి చనిపోయినా వాళ్ళు తీసుకెళ్లేదానికి అంబులెన్స్కి ఎటువంటి జోబీలో డబ్బులు లేని ప్రస్థాన డెడ్ బాడీలను కూడా మార్చరీకే అంకితం చేసి వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఇంటికాడికి తీసుకొని వెళ్ళిపోయిన బాడీలను అక్కడే వదిలేసి అంబులెన్స్ వాళ్ళకి చెప్పకుండా కూడా మొహం చాటిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఎక్కడన్నా హైవే మీద అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరికి యాక్సిడెంట్ అయింది, అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి 108లో నుంచి తెచ్చి వాళ్ళ అటెండర్స్ వచ్చే లోపల లేదు వాళ్ళకి ఏ దారి లేకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ జరగద్దని తెలిసి కూడా ఈ 1500 2000 లేని సమస్యలో ఏడే ఉండిపోవటం వల్ల వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లమ్స్లో పడటం మేము చూసాము. అందుకని మా యూనియన్ సిఐటియు అనుబంధ సంస్థ తరపున మేము ప్రతి ఒక్కరికి పేదవారికి ఫ్రీ సర్వీస్ లోకల్ ఏ హాస్పిటల్కి పోవాల్సిన ఫ్రీ సర్వీస్గా చేయాలని మేము ఈ సన్నివేశాలన్నీ మనసులో పెట్టుకొని మేము ఈ కార్యక్రమం ప్రారంభించాము. ఈ కార్యక్రమము నిరంతరం ఇట్లాగే కొనసాగిస్తామని మా యూనియన్ తరపున మేము ఎప్పుడూ సేవాభావంగా పేదలకు సహాయం చేస్తామని కోరుకుంటున్నాం. సోదరులారా, ఈరోజు జీజీహెచ్ నందు జిల్లా మొత్తం మీద ఎంతోమంది నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళు సుమారు 100 కిలోమీటర్ల పై దూరం నుంచి వచ్చి వైద్యం కోసం వచ్చి పడిగాపులు కాస్తూ వాళ్ళ వైద్యం కోసం సక్రమైనటువంటి వైద్యం అందక ఇబ్బందులు పడే పరిస్థితులు ఈరోజు చాలా వరకే చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా చనిపోయినటువంటి వారికి శవాన్ని తీసుకొని వాళ్ళ సొంత స్థలాలకు పోయేదానికి కూడా వీళ్ళైనటువంటి పరిస్థితుల్లో చాలామంది కూడా ఇక్కడ శవాల్ని వదిలేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. దాంట్లో భాగంగానే ఈరోజు సిఐటియు అనుబంధమైన సంఘం అయినటువంటి అంబులెన్స్ యూనియన్ వర్కర్సు వాళ్ళ యొక్క మంచి ఆలోచన చేసి ఈరోజు మా సిఐటియు నుంచి రూరల్ కమిటీ నుంచి వాళ్ళకందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే పేద ప్రజలు ఎవరున్నా సరే ఈ లోకల్ సర్వీస్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.